హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈజీగా సింపుల్గా ఒక ప్రాన్స్ బిర్యానీ చూపిస్తున్నాను. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ చూసుకుందాము. ఫస్ట్ ఏంటంటే ప్రాన్స్ని బాగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ కొత్తిమీర, కరివేపాకు, హోల్ గరం మసాలా ఇవన్నీ తీసుకుంటాం. అండ్ స్పైసెస్ తెలుసు కదా, అంటే సాల్ట్, తర్వాత గరం మసాలా ఇవన్నీ. తర్వాత ఇదేంటంటే నేను కుక్కర్లో చేయడం లేదు, జస్ట్ ఏంటంటే ఒక కళాయిలో చేస్తున్నాను. బాగుంటుంది టేస్ట్ ఇలా చేసుకుంటే. కుక్కర్లో అంటే క్విక్గా అయిపోద్ది, కానీ దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. సో ఏంటంటే నేను ప్రాన్స్ని ఏంటంటే ఆయిల్ వేసి నీట్గా ఫ్రై చేసేస్తున్నాను. అండ్ దానిలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి బాగా కుక్ అయిపోతాయి. ఇంకా డైరెక్ట్గా వేసేయచ్చు, మనం నీట్గా క్లీన్ చేసి మ్యాగ్నేట్ చేయకుండా కూడా నేను ఫ్రై చేసేస్తున్నాను. సో ఫ్రై చేసిన తర్వాత ఏంటంటే కొంచెం జీరా వేసుకొని ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇంకొక పక్క ఏంటంటే ప్రాన్స్ అనేది జస్ట్ ఏంటంటే స్టార్టర్ లాగా ఉండడం కోసం జస్ట్ ఫ్రై చేస్తున్నాను. అది కూడా నేను ఇంకొక షార్ట్లో చేసి పెట్టాను, అది కూడా చూడండి. దాని టేస్ట్ కూడా బాగుంటుంది. సో దీనికి ఏంటంటే కొంచెం బిర్యానీ కదా ఆనియన్స్ ఎక్కువే పడతాయి. మనం ముందుగా ఫ్రై చేసుకోగలే, దీంతో పాటు ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది టేస్ట్. ఇంకోటి ఏంటంటే బిర్యానీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తారు. మనం కొంతమందికి ఏంటంటే బిర్యానీ అంటే ఓన్లీ బాస్మతి రైస్తో చేస్తేనే నచ్చుతుంది. కానీ ఏంటంటే చిన్న రైస్ లైక్ ఏంటంటే లలిత బ్రాండ్ కానీ, సోనా మసూరి బ్రాండ్ కానీ తీసుకొని చేసుకున్న, లైక్ చిట్టు ముత్యాల రైస్తో చేసుకున్న అంటే కొంచెం పులావ్ స్టైల్లో వస్తుంది. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అనుకోండి. బట్ మా ఇంట్లో ఏంటంటే ఇలా చిన్న రైస్తో చేస్తే నచ్చుతుందనమాట. అండ్ దాని టేస్ట్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇదేంటంటే మనం కొంచెం బాస్మతి రైస్ ఏంటంటే వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఈ రైస్ ఏంటంటే మనకి అది చల్లగా అయ్యే కొద్దీ కూడా టేస్ట్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే. అండ్ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ప్రాన్స్తో పాటు ఫ్రై చేస్తాం. అండ్ ఆనియన్, టమాటో కొంచెం తొందరగా మెత్తబడాలి అనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటే ఇంకొంచెం మెత్తగా ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో వీటన్నిటిని బాగా ముందు ఏంటంటే బిర్యానీకి ఎప్పుడైనా కొంచెం ఈ టైప్ ఆఫ్ మసాలా అనేది ఉంటే బాగుంటుంది. దీంతో పాటు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, లైట్గా కారము, కొంచెం టేస్టింగ్ సాల్ట్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. సో వేసి ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత కొంచెం అనేది పసుపు కూడా వేయండి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో కానీ వాటిలో కానీ పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ కదా, కొంచెం టేస్ట్ వైజ్ బాగుంటుంది, లుక్ వైజ్ బాగుంటుంది. అండ్ నాన్ వెజ్కి మెయిన్గా పసుపు అనేది వేయాలి, ఎందుకంటే కొంచెం నీచు స్మెల్ అనేది, నాన్ వెజ్ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి. ఇంకోటి కొంచెం కారం, గరం మసాలా వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని బాగా ఆ ఆనియన్, టమాటాకి పడితే కొంచెం ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది మనకి. బిర్యానీలో కూడా ఏంటంటే చాలామంది అండ్ ఆనియన్, టమాటా పేస్ట్ కూడా ఈ మధ్య వేస్తున్నారు. బట్ అలా కానీ ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని బాగా కుక్ అయినప్పుడు వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. సో కొంచెం లాస్ట్లో నేను ఏంటంటే కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను. కర్డ్ కానీ గీ కానీ బిర్యానీలో యాడ్ చేస్తే ఏంటంటే రైస్ అనేది ముద్దగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. సో ఇది ఒక టిప్ అనేది నేను ఫాలో అవుతాను కన్ఫామ్గా బిర్యానీ చేసేటప్పుడు. అండ్ ఏంటంటే ప్రాన్స్లో మనం లాస్ట్లో ఏంటంటే కొంతమంది నిమ్మకాయ ఉంటుంది కదా, దాన్ని స్క్వీజ్ చేసి వేస్తున్నారు. మనము కర్డ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అది వేయక్కర్లేదు, లేదు మనకు కావాలి కంపల్సరీగా అనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇదంతా చూడండి కొంచెం గ్రేవీలాగా అయింది కదా. సో గ్రేవీలాగా అయినప్పుడే మనం ఏంటంటే రైస్ అనేది యాడ్ చేసి కొంచెం ఈ గ్రేవీతో పాటు రైస్ అనేది కుక్ చేయాలి. కుక్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా కొంచెం అనేది రైస్ వేసిన వెంటనే మనం వాటర్ వేసేయకుండా ఇలా కొంచెం ఈ గ్రేవీలో అనేది ఫ్రై చేస్తే ఏంటంటే ఇంకా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది. సో ఈసారి ఈ టిప్స్ అనేది డెఫినెట్గా ఫాలో అవ్వండి. బిర్యానీ రాని వాళ్ళు అండ్ కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకుంటారు.
అంటే ఇది నా ఓన్ స్టైల్‌లో నేను చేస్తున్నాను. ఎవరిది ఫాలో అయింది కాదు. సో, కన్ఫర్మ్‌గా ఇప్పటి వరకు బిర్యానీ చేయడం రాదు అనుకున్న వాళ్ళైతే డెఫినెట్‌గా ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఇదే మెథడ్‌లో సేమ్ ఫాలో అవుతూ మనం చికెన్ బిర్యానీ గానీ, మటన్ బిర్యానీ గానీ చేసుకోవచ్చు. ఫిష్ బిర్యానీకి ఏంటంటే దీనికి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటది. అది నెక్స్ట్ వీడియోలో కూడా నేను చేసి చూపిస్తాను. సో, ఎంతైతే ఒక 1½ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేనేంటంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ 3 గ్లాసెస్ వేసి కొంచెం వేసుకోండి. ఎందుకంటే మనం కుక్కర్‌లో చేస్తున్నట్టుగా అయితే 1½ గ్లాస్ రైస్‌కి 3 గ్లాస్ వాటర్ సరిపోతుంది. దీనికి మాత్రం కొంచెం ఎక్స్ట్రా పడుతుంది. ఈ టైంలోనే మనం ఏంటంటే సాల్ట్ లేదంటే గరం మసాలా ఇదేమన్నా తగ్గినట్టుగా అనిపిస్తే ఇప్పుడే కొంచెం వేసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ కొంచెం మరిగిన తర్వాత మనం టేస్ట్ చూసుకుంటే మనకి ఏమైనా కావాలి అనుకుంటే వేసుకుంటే కలిసిపోతుంది. లేదంటే తర్వాత మళ్ళీ కలవదు. సో, ఇప్పుడే ఏంటంటే కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకొని చక్కగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్‌లో కుక్ చేసిన తర్వాత ఒక 10-20 మినిట్స్ మనం లో ఫ్లేమ్‌లోని ఆవిరి అనేది బయటకు పోకుండా నీట్‌గా కుక్ చేసుకొని, కుక్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలానే వదిలేయాలి. లాస్ట్‌లో ఏంటంటే కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకోండి. ఫ్రాన్స్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇదే ఫ్రాన్స్ అనే కాదు, ఈ మెథడ్‌లో చేసుకుంటే ఏ బిర్యానీ అయినా పర్ఫెక్ట్‌గానే వస్తది. అస్సలు మనకి ముద్ద అవినట్టే ఉండదు. పొడి పొడిలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటది బిర్యానీ. ఈసారి డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. ఈ వేలో కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్.